విన్నావా రవి? చిత్ర వాళ్ళ కూతురు కాదట. పాపం అవుతుందనుకున్న సంబంధం కాస్త వెనక్కిపోయింది. అమ్మా, చిత్రం నేను పెళ్లి చేసుకుంటానమ్మా. నువ్వు పెళ్లి చేసుకుంటావా రవి? అవునమ్మా, చిత్రం నేను చేసుకుంటాను. విన్నారు 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 అదే 2 ఏవండులు 2 విన్నరాలు. అది కాదండి. అది కాకపోతే నీ పిల్లలు చెప్పు. మన రవి పెళ్లి చేసుకుంటాడట. రవే పెళ్ళే అయితే 30,000 బ్యాంకులో పడటే. వెంటనే వెళ్ళి జడ్జి గారి అమ్మాయి ముహూర్తం పెట్టి వస్తాను. మీ జడ్జి గారి అమ్మాయిని కదండి, మరి పరంధామయ్య గారి అమ్మాయిని. 40,000 పరంధామయ్య? ఏ పరంధామయ్య? మన ఇంటి పక్కన పరంధామయ్య? వాడు చొక్కా కూడా లేదే. వాడేలా బాబోయ్, కొంప ఊరిపోతుంది. వెంటనే వాడిని ఖాళీ చేయించవలసిందే. ఇప్పుడు వస్తాను. మాట వచ్చాక వెళ్తాను. అమ్మాయి సంబంధం విషయంలో కొంచెం హడావిడిగా ఉన్నాను. అదేం సాగదు. నేను విన్నదాన్ని బట్టి మీరు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వెళ్ళలేదు. ఇల్లు ఖాళీ చేసి బయటికి వెళ్ళవలసిందే. ఏం విన్నారు? నువ్వు వేస్తున్న ఫిట్టింగ్ మా అబ్బాయిని మంచి చేసుకుని మీ అమ్మాయి నుంచి చేద్దాం అనుకుంటున్నావుగా. నీ ఎద్దెగ్గొట్టమే కాకుండా జడ్జి గారి కట్నం ఎందుకు పాడు చేస్తావు? ఇంతకీ అమ్మాయి నీ కూతురు కదటగా? చిత్తం కాదు. కాకపోయినా మాకు చిత్ర ఎలాంటిదో మీరు అర్థం చేసుకోలేరులేండి. అర్థం అవుతాను. నువ్వు వచ్చి దగాకోరివి, మోసగాడివి. ఆ మాట మాత్రం అనకండి. నేను మోసగాడిని కాదు. నువ్వు కాకపోతే నీ కూతురు మోసగట్టే. మీరు వారిని అనవసరంగా అవమానిస్తున్నారు. వారు అద్దె ఇచ్చేశారు. నేనిచ్చానా? ఎప్పుడిచ్చాను చెప్పమా? వా, మా చిత్ర ఇచ్చి ఉంటుంది. మనీ ఆర్డర్ వచ్చి ఉంటుంది. అవునవును, మీ చిత్రం ఇచ్చింది. చిత్రచిందా? మరి నాకు చెప్పలేదే. తగలేసావా? లేదు నాన్న, ఇదిగో సూట్ కొనేశాను. ఏడవలేకపోయావు. దాంతో పాటు నాకు సైన్ పచ్చి తీసుకెళ్ళిపోయావా? ముసుకొచ్చుకుని బయటికి పోతుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని ఇంట్లో పదండి. అమ్మ రమ్మంటోంది. అమ్మ రమ్మంటుందా? ఇంతసేపు చెప్పవేరే మాట. చారు నాన్న వాళ్ళ అద్దె ఇచ్చేసావా అమ్మా? మనీ ఆర్డర్ వచ్చిందన్నమాట. మరి నాతో చెప్పనే లేదే. ఆయన నన్ను అనవసరంగా ఎంత అవమానం చేశాడో చూసావా? పాపం సమయానికి అబ్బాయి వచ్చి అడ్డుపడ్డాడు. ఏదో మరో సంబంధం ఉందని విన్నాను. పోయి కనుక్కొస్తాను. లేకపోతే మీ అమ్మ నన్ను స్థిమితంగా బతకనివ్వరు. మనీ ఆర్డర్ 200.